మల్కాజ్గిరిలో తనపై పోటీకి నిలబెట్టడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కు అభ్యర్థి దొరకడం లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజ్గిరిలో 2 లక్షల కోట్ల మెజారిటీతో గెలుస్తానని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షం అవసరమన్నారు. అయితే తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా చేయడమే కేసీఆర్ లక్ష్యమని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుంటే అసలు ఎన్నికల అవసరం ఏముందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీరు బాధ్యత తీసుకొని మీరు ముద్దలు ఉండి నడిపిస్తే సొంత అక్కలాక ఈ ఎన్నికల్లో నడిపిస్తే 2014లో కార్తిక్ కు టికెట్ ఇస్తే ఏ రకంగా మీరు ఎన్నికలను నడిపించారో మీరు ఆ రకంగా మల్కాజ్గిరి ఎన్నికలను నడిపిస్తా అంటే నేను ఆలోచన చేస్తా అని చెప్పిన సబితక్కకు. అక్క కూడా చెప్పింది. అంతకంటే అక్కడ అనుకోకుండా కార్తిక్ ఓడిపోయినా ఇక్కడ గెలిపించే పార్లమెంటుకు పంపించే బాధ్యత నాదే. నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకు, మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి నిలబడు అని చెప్పి భుజం తట్టి ప్రోత్సహించింది సబితక్క. సొంత అక్కని నమ్మి నేను నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో కూర్చొని నీ దగ్గర 3 గంటలు కూర్చొని మాట్లాడి అక్క ఆశీర్వదించు అని అంటే మంచిదని చెప్పి నన్ను ప్రకటించిన తర్వాత మీరు పోయి కారు ఎక్కితే నేను ఏం చేయాలనో ఇక్కడ ఉన్న కార్యకర్తలారా మీరు చెప్పండి అంటే ఒక